అతిగా నిద్రపోవటం. మామూలుగా అంటే 5 లేదా 6 గంటలు ప్రశాంతమైనటువంటి నిద్ర ఆరోగ్యవంతుడికి సరిపోతుంది. 5-6 గంటలు చాలట. 6 గంటల మీద పడుకోకూడదు అని చెప్పారు. 6 గంటల నిద్ర చాలు పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి 20 ఏండ్లు లోపల ఉండేటువంటి అంటే పిల్లలకి వాళ్ళు 7 గంటలు పడుకుంటే మంచిది అని చెప్తారు. దాటిందంటే 19 దాటిందంటే 6 గంటలే చాలు అని చెప్పారు. దీనికంటే ఎక్కువగా నిద్రపోవటం అంటే అది వ్యసనముతో సమానము, అది ఒక రోగంతో సమానము. ఏదో ఒక వ్యసనం నీలో ఉంది కాబట్టి అంతగా నిద్రపోతున్నావు అని అర్థం. అందుకని దేన్ని అతి నిద్ర తామస లక్షణం. సూర్యోదయానికి ముందే లేచే శైల మన యొక్క భారతీయ సంప్రదాయం అటువంటిది. 12 గంటలకు నువ్వు పడుకో, 1 గంటకు నువ్వు పడుకో, 5:30 6 లోపల లేచేసేలా 6 ఖచ్చితమైనటువంటిది నీకు పెట్టారు. 5కే లేవల కాలకృత్యాలు తీర్చుకోవటానికి. కాని పోన్లేండి 6 అనుకుందాం. 6:20 నిమిషాలకు మనం లేచి ఉండాల. సూర్యుడి కన్నా ముందర లేచి సూర్య నమస్కారం చేయాల, ఉండిన చోటనే చేయాల. మనం అంతవరకు పడుకోకూడదు 7 గంటల వరకు. అందుకని ఇక్కడ కరెక్ట్గా శాస్త్ర ప్రకారంగా 6 గంటలే చాలు అన్నారు. ఇక బోనస్ 1 గంట ఎక్కువ పడుకో పర్వాలేదు, కానీ 6 పైన పడుకోవద్దు అని చెప్పారు. ఎందుకంటే అట్లా పడుకుంటే రోగం కూడా వస్తుందన్నారు. కొంతమంది విశ్రాంతి కోసం నిద్రపోతున్నామని చెప్తారు. ఎప్పుడు విశ్రాంతినే, రెస్ట్ తీసుకుంటున్నాం అంటూ ఉంటారు. ఏదో శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఏదో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, తర్వాత రెస్టే అంటూ ఉంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. విశ్రాంతి అంటే చేస్తున్న పని మానేసి మరొక పని ప్రారంభించడం, అది విశ్రాంతి అంటే. ఇప్పుడు ఏదో చేస్తున్నావు, విశ్రాంతి తీసుకుంటానంటే ఇంకొక పని చేయటం, అది విశ్రాంతి అని అర్థం. వెళ్ళి పడుకోవటం కాదు. అలాగే సూర్యాస్తమ సమయాల్లో నిద్రపోతే వాడి దగ్గర లక్ష్మీదేవి ఎంత మాత్రం ఉండదు. సాయంత్రం పూట పడుకోకూడదు. రెండవది దురుసుగా మాట్లాడటం. మంగళప్రదమైన మాటలతో ఆ మాటల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకని మంగళప్రదమైన మాటలలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాని పౌరుషంగా మాట్లాడడం, అనవసరంగా ఇంకొకరిని నిందించడం, తన మాటలతో తన తోటి వారిని, బంధువులను, మిత్రులను మానసికంగా హింసించడం, దర్బారు చేయటం, అవమానించడం లాంటి చెడు లక్షణాలు ఉన్నవాడిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఉండదు. ఇక ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భయపడే స్వభావం కూడా చెడ్డ లక్షణమే. ధైర్యవంతుణ్ణి, సాహసవంతుణ్ణి లక్ష్మీదేవి వరిస్తుందని పెద్దల మాట. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మీ అన్నారు అంటే ఎప్పుడూ భయంగా ఉండటం అనేది ఒక విధమైన మానసిక వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఎప్పుడు భయంగా ఉంటారు, ఎప్పుడు చూసినా భయమే, ఏదో భయం అంటే ఏదో మానసికంగా భయం. ఇతరులతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. ప్రతి క్షణం ఏదో ఒక ఆపద కలుగుతుందనేటువంటి భయంతో వణికిపోయేవారు జీవితంలో ఎలాంటి ఉన్నత స్థానాన్ని పొందలేరు. లక్ష్మీదేవి ఇలాంటి వారి దగ్గర ఎంత మాత్రమూ నివసించదు. ఇక 4వది క్రోధం. కోపము, క్రోధం ఒకటే అనిపించిన రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంది. కొంచెం సేపట్లోనే మాయమయ్యేది కోపం. అయితే శాశ్వతంగా స్థిరంగా మనసులో ఉండి ఎప్పుడు ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ హింసించే స్వభావాన్ని క్రోధం అంటారు. కొన్ని సమయాల్లో సత్పురుషులు కలిగేది కోపం, కానీ క్రోధావేశాలు కాదది. ఇలాంటి క్రోధ లక్షణం గల వారి వద్ద లక్ష్మీదేవి ఉండదు. ఏదో చిన్న కోపం వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటుంది. పెద్దలు అందుకే క్రోధ లక్ష్మీ నివారక అన్నారు. ఈ సూక్తిలో కూడా అలక్ష్మీ మే నశ్యతాం, అలక్ష్మీ మే నశ్యతాం అన్నారు కూడా.
ఇక 5వ అలక్ష్మీ స్థానం సోమారితనం. బద్ధకస్తులు ఏ పని చేయలేరు, వాళ్ళకి అన్నీ బద్ధకమే. స్నానం కానీ పూజ కానీ చివరికి భోజనం చేయడం కూడా బద్ధకమే వాళ్ళకి. బద్ధకస్తుని ఇంట్లో లక్ష్మీదేవి ఎంత మాత్రమూ నివసించదు. ఇందులో చివరిది దీర్ఘసూత్రత. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ నిర్ణయం చేయలేకపోవటం కొనకు నిర్ణయమే కాదు, సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం చేసేవాడే బుద్ధిమంతుడు కదా. మూఢాహ పశ్చిమ బుద్ధయ అన్నారు. అంటే మూర్ఖులు పని పూర్తి అయిన తరువాత నిర్ణయం చేస్తారు, దాని వలన వారు కష్టాలు నష్టాలు అనుభవిస్తారు.